శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా దోషాలు ఉన్నప్పటికీ వాటికి అనేక నివారణ మార్గాలు మన మహర్షులు మనకు అందించారు. పడమర దిశలో పశ్చిమ నైరుతి దిక్కుల మధ్య నీటి ట్యాంకులు ఉండటం, పశ్చిమ దిశ ఖాళీగా ఉండటం, ఇటువైపు వంటగది ఉండటం, ముఖద్వారం ఎదురుగా దేవాలయం ఉండటం ఈ దిశకు సంబంధించిన వాస్తు దోషాలు. ఈ దిక్కు దోషితమైతే శని అశుభ ఫలితాల్ని ప్రాప్తింపచేస్తాడు. అప్పులు బాగా పెరుగుతాయి. సక్రమంగా నడిచేటువంటి పనులు కూడా ఆగిపోతాయి. ప్రమాదాలు కూడా సంభవించటానికి ఆస్కారం ఉంది సుమా. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఇటువంటి వాస్తు దోషాల నుంచి మనం నివృత్తి ఏర్పరచుకోవాలంటే పడమర దిశలో ముఖద్వారం ఉంటే వీలైనంత మధ్య పశ్చిమం నుండి వాయువ్య దిశ వైపుకు ఉంచాలి. ద్వారం రెండు వైపులా తులసి మొక్కల్ని నాటి చూడండి. ముఖద్వారం బయట అశోక వృక్షాలు నాటండి. ఇటువైపు ట్యాంకు ఉండి దాన్ని మార్చడం సాధ్యం కాకపోతే ట్యాంకును భూమి తలం కన్నా కొంచెం ఎత్తుగా పెట్టాలి. ఇటువైపు గోడలకు నీలం రంగు పెయింట్ వేసి చూడండి. వాయువ్య దిశ వాస్తుదోష నివారణకు కూడా మనకు మహర్షులు అనేక మార్గాలు చెప్పారు. వాయువ్య దిశలో అందరూ శౌచాలయాలు నిర్మిస్తూ ఉంటారు సహజంగా. ఉత్తర వాయువ్యంలో ముఖద్వారం ఉండటం, పశ్చిమ వాయువ్యంలో నీరు వెళ్లే దారి ఉండటం మొదలైనవి ఈ దిశకు సంబంధించిన కొన్ని దోషాలు మాత్రమే. ఈ దోష దుష్ప్రభావాల వల్ల కుటుంబ సభ్యులలో ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి కూడా తగాదాలు వచ్చే సూచనలు కనిపిస్తాయి. సమస్త వాస్తు దోషాలని నివారణకు తులసి మొక్కలు పెట్టడం చాలా నివారణ ఉపాయం. కానీ ఈ దిక్కున శౌచాలయం ఉంటే తులసి మొక్కలు కాక గులాబీ మొక్కలు, గన్నేరు, మల్లె మొదలైనటువంటివి నాటాలి. ఉత్తర వాయువ్యంలో ముఖద్వారం ఉంటే ద్వారం లోపల గోడపై వాస్తు దోష నాశక కవచాన్ని పెట్టండి. ముఖద్వారం పశ్చిమ వాయువ్యంలో ఉంటే ద్వారం ఎదురుగా పరమర గోడపై ఒక అద్దాన్ని ఏర్పాటు చేసి చూడండి. ఉత్తర దిక్కు ఎత్తుగా గోడ ఉండటం, ఖాళీ స్థలం లేకపోవటం, ఉత్తర పశ్చిమంలో ముఖద్వారం ఉండటం, మధ్య ఉత్తరంలో మెట్లు ఉండటం, దక్షిణం నైరుతి కంటే గోడ ఎత్తుగా ఉండటం, శౌచాలయం ఉండటం, ఇటువైపు కిటికీలు లేకపోవటం ఇవన్నీ కూడా ఉత్తర దిశలోని వాస్తు దోషాలే. వీటి దుష్ప్రభావం వల్ల అనవసర ఆర్థిక బాధలు, దొంగతనం, వృద్ధి లోపం, సంతానంలో అభిప్రాయ భేదాలు, అనారోగ్యం మొదలైనవన్నీ కూడా కలుగుతాయి. ఈ దోష నివారణకు ఈ దిక్కున రావి మొక్క, బోన్సాయి మొక్క పెట్టడం మంచిది. ఒక కుండీలో గరిక పెట్టి రోజు తడుపుతూ ఉండండి. సుగంధ పుష్పాల మొక్కలు పెట్టడం వల్ల కూడా వాస్తు దోష పరిహారం జరుగుతుంది. ఒకవేళ ఈ దిశలో శౌచాలయం గనక ఉంటే దాన్ని ఉపయోగించకపోవటమే మంచిది. అలా వీలు కాకపోతే శౌచాలయం దక్షిణపు గోడపై అద్దాన్ని తగిలించాలి. తక్కిన దోషాల నివారణకు వాస్తు దోష నాశక కవచాన్ని స్థాపించడం కూడా శీఘ్ర ఫలాన్ని మనకు ప్రసాదిస్తుంది అని చెప్పేసి గ్రహించాలి. ఎప్పుడైనా సరే ఏ ఇంటిలోనైనా సరే గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం, తూర్పు గోడపై బరువులు ఉంచరాదు. తూర్పు గోడ పైన బరువులు గనక ఉంచినట్లయితే ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుంది. మా ఇల్లు ఉత్తరం వైపు ఉందండి, ఆ తూర్పు గోడ మీద చక్కగా పూల కుండీలన్నీ పెట్టామండి. బయట నుంచి వచ్చే వాళ్ళకి పూలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అబ్బా ఎంత బాగా ఉన్నాయో పూలు, వీళ్ళింట్లో చాలా చక్కగా చేస్తున్నారే గార్డెన్ అని చెప్పేసి అనుకోవాలి అని మీరు భావిస్తే అది చాలా తప్పు. ఎప్పుడూ కూడా తూర్పు గోడ పైన కుండీలు మాత్రం ఉంచకండి. అలాగే ఉత్తరపు గోడ పైన కూడా కుండీలు ఉంచకూడదు. మీకు వీలైతే దక్షిణము పడమర గోడ పైన కుండీలు అమర్చుకోవచ్చు, మొక్కల్ని పెంచుకోవచ్చు. మొక్కలు పెంచేవి కూడాను ఉత్తర తూర్పు వైపు మొక్కల పెంపకం ఇంటికన్నా అధిక స్థాయిలో పెరిగినవిగా ఉండకూడదు. దక్షిణము పడమర వైపు ఉండేటువంటి మొక్కలు ఏపుగా ఎత్తుగా పెరిగినా కూడా ఇబ్బంది లేదు. కానీ ఉత్తరం తూర్పు వైపు పెంచేటువంటి మొక్కలు కనుక ఎత్తుగా పెరిగినట్లయితే ఆ ఎత్తుల్ని మాత్రం తగ్గించటానికి ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో తులసి కోట ఉన్నప్పుడు
ఆ తులసి కోటను తూర్పు గోడకు మాత్రం ఆనించి పెట్టకండి. అలా ఆనించి పెట్టినట్లయితే అనర్థదాయకమే అవుతుంది సుమా. ఇంటి ముందు భాగాన కృష్ణ తులసి, లక్ష్మీ తులసి మొక్కలు నాటినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో జీవించటానికి ఆస్కారం ఎంతగానో కనిపిస్తుంది. ఏ కార్యరంగంలోకి అడుగుపెట్టినప్పటికీ అనేక అడ్డంకులు ఏర్పడుతూ ఉన్నాయి. మార్పులు చేద్దామంటే జరగటం లేదు. 4 అడుగులు ముందుకి 8 అడుగులు వెనక్కి వేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఏమిటిది? నా కర్మ విధ్వంసన ఎప్పటికీ అని మీరు భావిస్తూ ఉంటే ఈ యొక్క విధ్వంసనకరమైనటువంటి సమస్యాత్మక చర్య నుంచి మీరు బయటపడటానికి గురువారం నాడు పచ్చ చందనంతో బొట్టు పెట్టుకోండి. మీ కార్యం దిగ్విజయంగా నెరవేరుతుంది. ఇంటిలో ఎదిగినటువంటి పిల్లలు ఉన్నారు. వివాహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, వివాహం మాత్రం కావటం లేదు. అనేక సంబంధాలు వచ్చినాయి, చూస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు, తర్వాత ఆలోచించి చెప్తామంటారు, ఏ విషయం చెప్పటం లేదు. వివాహం కాక ఆలస్యమైపోతోంది అని మీరు చింతిస్తూ ఉంటే మీకు అటువంటి సమస్యాత్మకమైనటువంటి చర్య నుంచి బయలుపడటానికి 1/2 కేజీ కందులు మీ దోసిట్లో పోసుకొని మంగళవారం నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి నదీ తీర ప్రాంతంలో తూర్పు దిశగా ఉదయం కళ్యాణ ప్రాప్తి ప్రీత్యర్థం అని చెప్పేసి ఆ కందుల్ని ఆ పారే నదిలో వదలండి. తప్పనిసరిగా వివాహ ప్రయత్నం సఫలీకృతమై చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవించటానికి ఆస్కారం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మీకు వీలైతే గోమాత సేవ చేసుకోండి. గోవుకు ప్రతి శుక్రవారం కూడాను నుదుటన, వీపు పైన, వెనక భాగాన పసుపు కుంకుమ వ్రాసి నమస్కారం చేస్తూ అరటి పండ్లు ఆవుకు తినిపించండి. అలా అరటి పండు గనక ఆవుకు గనక తినిపించినట్లయితే వివాహం కాని యువతీ యువకులకు వివాహం త్వరగా కావటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. అంతేకాక మానవ జీవితంలో ఎదురయ్యేటువంటి విపత్కర సమస్యల విష వలయా నుంచి బయల్పడాలంటే ఏకైక మార్గం గోసేవ ఒక్కటే అనే విషయాన్ని కూడా గుర్తెరగండి.